రోజు ఎస్ఎస్సి జీడీ క్వశ్చన్స్ అండ్ అనాలిసిస్ చూద్దాం. సో మనకి ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది కమెంట్ చేసిన వాటిని నేను గ్యాదర్ చేసుకుని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో ఫస్ట్ చూడండి, ఒకటి అటార్నీ జనరల్ గురించి ఇవ్వడం జరిగింది. దాని రిలేటెడ్ ఏమి ఇచ్చిండో అంటే సంథింగ్ అడ్వైజ్, ఎవరి అడ్వైజ్ మీరే ఉంటాడని చెప్పి సంథింగ్ ఇచ్చాడు. సో అటార్నీ జనరల్ గురించి తీసుకుంటే మనకి ఆర్టికల్ 76 అనేటువంటిది అటార్నీ జనరల్ గురించి చెప్తుంది. రాష్ట్రపతి యొక్క అడ్వైజ్ మీద ఉంటారు. ఇతను ఏంటంటే మన పార్లమెంట్ సమావేశాలకు కూడా అటెండ్ కావచ్చు, అతని యొక్క వాదన వినిపించవచ్చు, కానీ ఓట్ వేయరాదు. ఎందుకంటే ఇతను నాట్ ఏ పార్ట్ ఇన్ పార్లమెంట్. సో కాబట్టి అటార్నీ జనరల్ ఇతన్ని హైయెస్ట్ ఆఫీసర్ అంటాము. హైయెస్ట్ లా ఆఫీసర్ మనకి ఎవరంటే అటార్నీ జనరల్ అంటాము. ఇతని యొక్క పదవీ కాలం అనేటువంటిది రాష్ట్రపతి యొక్క హ్యాండ్ లో ఉంటుంది. ఇతని గురించి చెప్పే ఆర్టికల్ వచ్చేసి మనకి 76. ఈ 76కి ప్లస్ మనకి 89 యాడ్ చేయాలి. 89 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 165 అనేటువంటిది అడ్వకేట్ జనరల్ అని చెప్తుంది. అంటే స్టేట్ లో అడ్వకేట్ జనరల్ గురించి చెప్పేది మనకి ఆర్టికల్ 165. ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా నియామకం పొందక ముందు సంథింగ్ ఏ స్టేట్ కి గవర్నర్ గా ఉన్నారని చెప్పేసి అడిగినట్ట. సో ద్రౌపది ముర్ము గారు మనకైతే జార్ఖండ్ కి గవర్నర్ గా చేయడం జరిగింది. ఈ మేడం వచ్చేసి మనకి ఒడిశా నుంచి మనకైతే ఒడిశాకి చెందింది. సో ఈమె సంతాలి తెగకు చెందినటువంటి వ్యక్తి ద్రౌపది ముర్ము గారు. మనకి హిస్టరీలో సంతాలి తిరుగుబాటు కూడా ఉంటుంది. సంతాలి తిరుగుబాటు చేసింది ఎవరు అంటే సిద్ధు కన్నా అనేటువంటి ఇద్దరు వ్యక్తులు సంతాలి తిరుగుబాటుని అయితే చేయడం జరిగింది. వాళ్ళిద్దరు పేరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 2011 సెన్సెస్ లో బీహార్ యొక్క అక్షరాస్యత ఎంత అని అడిగిండు. దీని గురించి మనం వీడియో క్లారిటీగా చెప్పుకున్నాము. సో కావాలంటే ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే 2011 యొక్క సెన్సెస్ గురించి అయితే వీడియో చేసుకోవడం జరిగింది. ఇక దీంట్లో మనకి బీహార్ యొక్క అక్షరాస్యత ఎంత అంటే 61.8% అయితే ఉంది. సో మనకి ఈ 2011 సెన్సెస్ కు సంబంధించి 2 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో ఒకసారి వీడియో చేసినాను, జాగ్రత్త ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత క్లాసికల్ డ్యాన్స్ గురించి డైలీ ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఆల్రెడీ నిన్న కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఏ షిఫ్ట్ లో. సో దీని గురించి కూడా క్లారిటీగా వీడియో చేసుకున్నాము. సో మీకు వీలైతే ఆ కూచిపూడి కానీ ఆ ఫోక్ అంటే క్లాసికల్ డ్యాన్స్ కి సంబంధించినటువంటి పర్సన్స్ గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈ రోజు కూచిపూడి ఎక్కడ అంటే ఏ స్టేట్ కి సంబంధించి అని చెప్పేసి అడగడం జరిగిందట. కృష్ణా డిస్ట్రిక్ట్ లో సంథింగ్ అని. సో ఏపీకి చెందింది. సో ఆ తర్వాత మోహినియాట్టం యొక్క ఆర్టిస్ట్ గురించి అడగడం జరిగిందంట. సో మోహినియాట్టంలో మనకి ఈ కళామండలం కళ్యాణి కుట్టి అమ్మ ఒకరు, ఆ తర్వాత వైజయంతి మాల బలి ఒకరు, డాక్టర్ పద్మజ సుబ్రహ్మణ్యం, చాలా మంది ఉంటారు, కానీ వీళ్ళు ఫేమస్ అన్నమాట. సో వీళ్ళు ఇంకా మీకు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో క్లాసికల్ డ్యాన్స్ గురించి అయితే ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది 2011 సెన్సెస్ గురించి కానీ. సో ఆల్రెడీ చెప్పినాను, ఎందుకంటే మనకి ఈ రాజ్యాంగబద్ధ సంస్థలలో సో మనకి ఆర్టికల్స్ చాలా ఖచ్చితంగా అడిగిన ఛాన్స్ ఉంటుంది. ఏదైతే ఇప్పుడు యూపీఎస్సీ కావచ్చు, అటార్నీ జనరల్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, మనకి కాగే కావచ్చు, ఇవన్నీ గురించి కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి అని ప్రతి వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంగ్లీష్లో వచ్చేసి ఐ థింక్ డాడ్జ్కి సినానిమ్ ఏమో అడిగిందంటే, డాడ్జ్ అంటే ఏంటంటే తొలగింపు, పక్కకు జరుగు అని చెప్పేసి. దానికి మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి. సైడ్ అని చెప్పేసి, సైడ్ స్టెప్ అని చెప్పేసి, టర్న్ సైడ్ అని చెప్పేసి, డక్ అని చెప్పేసి, స్వర్వ్ అని చెప్పేసి చాలా మీనింగ్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే మనకి రీజనింగ్ లో మ్యారీడ్, ఉమెన్, డాక్టర్ అని ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్గా చెప్పలేదు. సో ఇప్పుడు సపోజ్ తీసుకుంటే మనకి వీళ్ళందరూ ఉమెన్స్ అనుకుంటే ఇందులో మ్యారీడ్ వాళ్ళు ఉంటారు, మ్యారీడ్ లో డాక్టర్స్ కూడా ఉంటారు. సో ఇలా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇది ఒపాక్ కి ఆంటోనిమ్ అడిగినట్ట. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది అసలు ఎన్నిసార్లు అడిగిండో ఇక వానికి తెలవాలి. ఒపాక్ అంటే ట్రాన్స్పరెంట్, అది ఈజీగా గుర్తుండిపోయింది అందరికి. సో ఒపాక్ ఆంటోనిమ్స్ చాలా చాలా ప్రీవియస్ గా అడగడం జరిగింది. దానికి ఆంటోనిమ్ ట్రాన్స్పరెంట్ లేదా క్లియర్ అని వచ్చేసి ఆంటోనిమ్ వస్తాయి. ఆ తర్వాత మనకి ఫస్ట్ 5 year ప్లాన్ గురించి అడగడం జరిగింది. దీనిపైన కూడా వీడియో ఉంది, చూడాలనుకున్న వాళ్ళు ఒకసారి మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి సో చూసుకోండి. సో ఈ వీడియోలో చూసుకుంటే ఒకటేమో అటార్నీ జనరల్ గురించి అడగడం జరిగింది. ఆ తర్వాత ద్రౌపది ముర్ము గారి గురించి 2011 సెన్సెస్ కి సంబంధించినటువంటి అక్షరాస్యత పర్సెంటేజ్ అడగడం జరిగింది. సో 2011 సెన్సెస్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది. క్లాసికల్ డాన్సెస్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అడగడం జరిగింది ఈ రోజులో. ఆ తర్వాత ఈ ఆంటోనిమ్స్, సినోనిమ్స్ కానీ, రీజనింగ్ కానీ, ఆ తర్వాత ఆంటోనిమ్, ఒపాక్ అంటే ఏంటని, సో ఫస్ట్ 5 year ప్లాన్ గురించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. తీసుకుంటే మనకి పార్ట్స్ గురించి ఆల్రెడీ మనకి నిన్న ఏంది పార్ట్ 3 అంటే ఫండమెంటల్ రైట్స్ గురించి అడిగింది. పార్ట్ 4 అంటే మనకి డిపిఎస్పి గురించి కానీ, పార్ట్ 4 ఆఫ్ ఏ అంటే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి కానీ. సో ఇవి అడగడం జరిగింది. వీలైతే మీకు టోటల్ పార్ట్స్ గురించి ఒకసారి నేర్చుకోండి. ఆ తర్వాత మనకి ఫౌండర్స్ అడుగుతారని చెప్పినాను. ఢిల్లీ సుల్తాన్ కావచ్చు, గుప్తులు కావచ్చు, మరియు మౌర్య యుగం కావచ్చు. సో మనకి ఏ వంశమైనా కానీ సో వాటి యొక్క డైనాసిటీ యొక్క స్టార్టింగ్ ఎవరు అంటే ప్రారంభికులు ఎవరు అని చెప్పేసి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఈ గ్రీన్ రెవల్యూషన్ గురించి అడిగిండు అని చెప్పేసి మాత్రమే చెప్పిండు. సో దాని గురించి టోటల్ ఏం క్వశ్చన్ అడిగిందో మనకు తెలియదు. నిన్న కూడా ఆల్రెడీ ఎంఎస్ స్వామినాథన్ గురించి అడిగిందని చెప్పేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసి హరిత విప్లవం మనకి 1960-70 కాలంలో రావడం
జరిగింది. సో హరిత విప్లవం పితామహుడు అని ఎంఎస్ స్వామినాథన్ అంటాము. ఎంఎస్ స్వామినాథన్ మనకి 28 సెప్టెంబర్ 2023 మరణించడం జరిగింది. ఇతనికి మనకి 2024లో భారత రత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. 2024లో భారత రత్న మనకి 5గురికి ఇవ్వడం జరిగింది. 5గురు పేర్లు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇతను ఇండియా గ్రీన్ రెవల్యూషన్ యొక్క ఫాదర్, అంటే హరిత విప్లవ పితామహుడు అని ఇండియా నుంచి ఎంఎస్ స్వామినాథన్ అంటాం. అదే మన వరల్డ్ వైజ్గా అయితే నార్మన్ బోర్లాగ్ని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ టైమ్డ్ అవుట్ అనే వర్డ్ ఏ స్పోర్ట్స్లో అంటే ఏ గేమ్లో యూజ్ చేస్తారని చెప్పేసి అడిగిందంట. సో ఐ థింక్ క్రికెట్ అనుకుంటా, ఒకసారి మీరు సెర్చ్ చేయండి. ఆ తర్వాత మనకి ఈ రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ నెంబర్ సిరీస్ నుంచి అడగడం జరిగింది. వర్డ్ సిరీస్, కన్క్లూజన్, వెన్ డయాగ్రాము, ఆ తర్వాత టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక క్వశ్చన్, ట్రైన్స్ నుంచి ఒక క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 క్వశ్చన్లు, డిస్కౌంట్ నుంచి 2 క్వశ్చన్లు. సో నేను ఒక అర్థమెటిక్ ఒక వీడియో వేసినాను, అందులో బేసిక్స్ చాలా కవర్ అయినాయి. సో మీరైతే ఎవరు అయితే అర్థమెటిక్ కొంచెం తక్కువ ప్రిపేర్ అయినారో సో వాళ్ళైతే 100% ఈ అర్థమెటిక్ మన ఛానల్లో ఉన్న ఒక వీడియోని అయితే ఖచ్చితంగా చూసుకోండి. సో దాంట్లో అన్ని బేసిక్ కాన్సెప్ట్ అయితే కవర్ అయిపోయినాయి. ఆ బేసిక్ నుంచే మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. సో మనకైతే ఈరోజు టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక క్వశ్చన్ కానీ, ట్రైన్ నుంచి ఒక క్వశ్చన్ కానీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే సింపుల్ ఫార్ములానే I=PTR/100 వేసుకుంటే ఏ క్వశ్చన్ అయినా వచ్చేస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కొంచెం ఫోకస్ చేయండి. ఆ తర్వాత డిస్కౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ గురించి ఆల్రెడీ చెప్పినాను. ఆ తర్వాత దాని నుంచి డిస్కౌంట్ గురించి కొంచెం ఫోకస్ చేయండి. సో ఇది అయితే ఈరోజు మనకి కొంతమంది పెట్టినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఇంకా మీకు ఏమైనా తెలిసిన కానీ క్వశ్చన్స్ పెట్టండి, ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళు దేని మీద కొంచెం ఫోకస్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. మీరు అంటే ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఎవరికైతే ఇంకా టైం ఉందో వాళ్ళు దేంట్లో అయితే ఇంకొంచెం వీక్ ఉన్నారో వాటిని కొంచెం రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మీరు టెస్టులు రాయడం అయితే పక్కన పెట్టి, సో ఏ టాపిక్లో అయితే మీరు కొంచెం పూర్ ఉన్నారో వాటిని కొంచెం రివిజన్ చేసుకోండి. ఏదైతే ఇప్పుడు పార్ట్స్ గురించి అడిగితే పార్ట్స్ గురించి ఎంచుకోండి. సో ఇప్పుడు మనకి హిస్టరీలో ఫౌండర్స్ గురించి కావచ్చు. సో ఇలాగే మనకి అర్థమెటిక్ మీరైతే మ్యాథ్స్లో వీక్ ఉంటే సో అవి కొన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. జనరల్ అంటే గవర్నమెంట్ రాజ్యాంగబద్ధ సంస్థల గురించి ఫోకస్ చేయండి. సో మనకి ప్రైమ్ మినిస్టర్ కానీ, ప్రెసిడెంట్ కానీ, గవర్నెన్స్ కానీ వీళ్ళు ఆర్టికల్స్ గురించి చూసుకోండి. ఆ తర్వాత 2011 సెన్సెస్ గురించి మనం వీడియో చేసుకున్నాము, దాని నుంచి చాలా ఎనఫ్ అది. ఆ తర్వాత క్లాసికల్ డాన్సెస్ గురించి మాత్రమే చెప్పుకున్నాం, అంటే 8 క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయని మాత్రమే చెప్పుకున్నాం. వాటిలో ఫేమస్ పర్సన్స్ గురించి మీరు ఫోకస్ చేసుకొని రాసుకోండి. ఆ తర్వాత సినోనిమ్స్ కానీ, ఆ తర్వాత మనకి రీజనింగ్ కావచ్చు, సో ఇంగ్లీష్ కావచ్చు. సో మనకి ఇంగ్లీష్లో కానీ ఆంటోనిమ్స్, సినోనిమ్స్ రిపీట్ అవుతుంటాయి. అయితే మనకి కమెంట్ చేసింది ఏంటంటే ఇంగ్లీష్ రీజనింగ్ చాలా ఈజీ, చూడగానే పెట్టచ్చు అని చెప్పేసి అయితే మనకి చెప్పారు. సో ఒక జీకే మాత్రం కొంచెం టఫ్ వస్తుంది అని చెప్పేసి అయితే ఈరోజు మనకైతే ఈరోజు ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే ఈరోజు రివ్యూ ఏంటంటే సో రీజనింగ్ కానీ, సో మనకి ఇంగ్లీష్ కానీ చాలా ఈజీగా ఉందన్న, చూడగానే పెట్టొచ్చింది. కొంచెం అర్థమెటిక్ టైం తీసుకోండి, కానీ జీకే మాత్రం టఫ్ ఇచ్చిందని చెప్పేసి అడిగిండు. ఎస్ఎస్సీలో అంటేనే జీకే చాలా టఫ్ ఇస్తాడు. అందుకే కదా మనము మెయిన్ ఇంపార్టెంట్ మాత్రమే ఫోకస్ చేసి చదవండి అని చెప్పినాను. ఎందుకంటే జీకే మాత్రం పెద్ద సముద్రం. ఎస్ఎస్సీలో చాలా డెప్త్గా, అంటే ఎక్కడి నుంచి అడుగుతాడో తెలియదు. సో అందుకే నేను ఏంటంటే సో ఈ టాపిక్ నుంచి వస్తుంది అని తెలిసినవి మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు 2011 సెన్సెస్ నుంచి వస్తాయని మనకైతే తెలుసు, ఎందుకంటే ప్రీవియస్ పేపర్ చూసినాం. సో దాని గురించి చేసుకున్నాం. ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తాయని వాటి గురించి కానీ, క్లాసికల్ డాన్స్ గురించి కానీ, ఎందుకంటే నేను గత 2-3 ఇయర్స్ నుంచి అయితే మనం క్లాసెస్ చేసుకుంటున్నాము. టూ బ్యాచెస్కి అయితే మనం చెప్పుకోవడం జరిగింది. కాబట్టి అప్పుడు పేపర్స్ అన్ని అప్పుడు అనాలిసిస్ చేసి మనకైతే ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి సో వీటి గురించి చెప్పుకుంటే బెటర్ అని చెప్పేసి చెప్పినాను. ఓకేనా? సో ఇది అయితే కొంచెం ఫోకస్ చేయండి ఎవరికైతే నెక్స్ట్ ఎగ్జామ్ ఉందో. సో వాళ్ళ గురించి నేను ఇంకొన్ని మనం జీకే కానీ, మ్యాథ్స్ కానీ వీడియో చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. ఒకటి గుప్త సామ్రాజ్యం గురించి మనం సింపుల్ ఒకటే వీడియోలో నేర్చుకునే విధంగా చేస్తున్నాను. సో దాంతోపాటు మీకు ఇంకా అర్థమెటిక్ డిస్కౌంట్ నుంచి కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, పర్సెంటేజ్ కానీ వాటి గురించి చేయడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. సో లేదా మనకైతే ఇలానే మీకు క్వశ్చన్స్ పెట్టినా కానీ వాటి గురించి అనాలిసిస్ చేస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కొంచెం ఫోకస్ చేస్తారు. ఓకేనా? సో ఇది అయితే ఈరోజు వీడియో లాస్ట్ ఒక చిన్న లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.